అందరికీ స్వాగతం. ఈరోజు మన ఇతిహాసాల్లోకెల్లా గొప్పదైన మహాభారతం ఉంది కదా, దాని కథనం అసలు ఎలా మొదలైందో కొంచెం లోతుగా పరిశీలిద్దాం. అవును. ఇది మామూలు కథ కాదు. అంటే ఆ మహాగ్రంథం చెప్పడం ఏ పరిస్థితులలో ఎవరికి మొదలుపెట్టారు అనేది ఆ మూల శ్లోకాల ఆధారంగా మనం చూడబోతున్నాం. ఖచ్చితంగా. మనం వేల ఏళ్ల వెనక్కి వెళ్తున్నామిప్పుడు. ఊహించుకోండి, ఆ నైమిషారణ్యం ఎంత ప్రశాంతంగా పవిత్రంగా ఉంటుందో. అవును. అక్కడ శౌనకాది మహర్షులు, అంటే గొప్ప గొప్ప ఋషులు, లోకం బాగుండాలని ఒక పెద్ద యజ్ఞం, సత్రాగం అంటారు, అది చేస్తున్నారు. అంటే అది ఏకంగా 12 ఏళ్లపాటు జరుగుతుంది. అబ్బా, 12 ఏళ్ల? అవునండి. దానికి ఎంతో మానసిక శుద్ధి, శారీరక శుద్ధి, ఆ ఏకాగ్రత అవన్నీ కావాలి. అలాంటి ఒక పవిత్రమైన వాతావరణంలోకి ఉగ్రశ్రవసుడు, అంటే రోమహర్షుడి కొడుకు, ఆయనే సూత పౌరాణికుడు, ఆయనే వస్తారు. సరిగ్గా అక్కడ్నుంచే మన ఈనాటి చర్చ మొదలు. అసలు ఈ మహాభారత కథా ప్రవాహం ఎలా స్టార్ట్ అయింది, మరి ఆ చెప్పడానికొచ్చిన సూతుడికి ఆ క్వాలిఫికేషన్స్ ఏంటి? అర్హతలు. అవును, అర్హతలు. మరి వింటున్న ఆ మొదటి ఆడియన్స్, ఆ మహర్షులు, వాళ్ళ ప్రాముఖ్యత ఏంటి? వీటన్నిటికీ సమాధానాలు మనం ఆ ఒరిజినల్ శ్లోకాలున్నాయి కదా, వాటి ద్వారానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ శ్లోకాలు పూర్తిగా వింటేనే ఆ సంభాషణలోని గాంభీర్యం, ఆ డెప్త్ మనకు అర్థమవుతుంది. నిజమేనండి. ఈ ప్రారంభ సంభాషణ ఇది జస్ట్ ఒక సీన్ కాదు. ఇది మొత్తం ఇతిహాసం యొక్క అథెంటిసిటీకి, దాని పవిత్రతకు, అది తరతరాలకు ఎలా అందాలి అనే క్రమానికి ఒక ఫౌండేషన్ వేస్తుందన్నమాట. ఆ శ్లోకాలు విన్నప్పుడే వాళ్ల మధ్య మాటలు ఎంత గౌరవంగా, ఎంత అర్థవంతంగా జరిగాయో మనకు అనుభవంలోకి వస్తుంది. సరే అండి, అయితే వివరంగా చూద్దాం. సూతుడు ఆ ఋషుల దగ్గరకు వచ్చారు, వాళ్లు గౌరవించారు. ఆయన కాస్త సేదతీరి హాయిగా కూర్చున్నాడు. ఆయన అలా విశ్రాంతిగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఋషుల్లో ఒకరు మాటలు మొదలుపెట్టడానికి ముందుకొస్తారు. ఇది మనకు 6వ శ్లోకంలో కనిపిస్తుంది. ఆ శ్లోకం ఇప్పుడు విందాం. సుఖోపవిష్టం తతస్తం తు విశ్రాంతముపలక్ష్య చ అథ పృచ్ఛదృషీస్తత్ర కశ్చిత్ ప్రస్తావయన్ కథా. ఎంత సహజంగా ఉందో చూడండి. ఆ తర్వాత హాయిగా కూర్చుని విశ్రాంతిగా ఉన్న అతన్ని, అంటే సూతుడిని గమనించి అక్కడున్న ఋషులలో ఒకరు కథలను మొదలుపెట్టే ఉద్దేశంతో అడిగాడు. ఇది సంభాషణకు ఒక ఫార్మల్ స్టార్ట్ అన్నమాట. కథ చెప్పేవారికి ముందు విశ్రాంతి ఇచ్చి ఆ తర్వాతే ప్రశ్న అడగడం, ఇది మన సంప్రదాయంలో అతిథి మర్యాద. అది కనిపిస్తోంది ఇక్కడ. అవును. ఇక్కడ వినేవాళ్లే, అంటే ఆ ఋషులే కథ చెప్పమని అడుగుతున్నారు. ఇది పౌరాణిక కథనాల్లో మనం చూసే పద్ధతే. ఆ తర్వాత ఆ ఋషి సూతుడిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతారు. అది 7వ శ్లోకంలో ఉంది. ఇక్కడ సూతుడిని కమలపత్రాక్ష అని పిలవడం అదో ప్రత్యేకత. అవును. అంటే కమలం రేకులాంటి కళ్ళు కలవాడని. వినండి ఆ శ్లోకం. కుత ఆగమ్యతే సౌతే క్వచాయం విహృతస్త్వయ కాలః కమలపత్రాక్ష శంసైతత్ పృచ్ఛతో మమ. ఓ సౌతా అంటే సూతుడి కుమారుడా అని గౌరవంగా. ఎక్కడ్నుంచొస్తున్నారు? ఈ టైమంతా మీరెక్కడా గడిపారు? ఓ కమలాల వంటి కన్నులు కలవాడా? అడుగుతున్న నాకు ఇది చెప్పండి. ఇదేనండి మొదటి ప్రశ్న. కాని ఈ ప్రశ్న వెనుక ఏదో ఉద్దేశం ఉన్నట్టుంది. అవును. కేవలం ఎలా ఉన్నారు అన్నట్టు లేదు. ఏదో డెప్త్ ఉన్నట్టుంది కదా. ఎక్కడ్నించొస్తున్నారు అనడమే కాకుండా ఈ కాలమంతా ఎక్కడ గడిపారు అని కూడా అడగడం. ఏమంటారు? కరెక్ట్గా పట్టుకున్నారు. ఇది పైపైన అడిగే ప్రశ్న కాదు. కథ చెప్పడానికొచ్చిన వ్యక్తి, ఆయన యోగ్యతేంటి, ఆయన చెప్పబోయే విషయాలు ఎంతవరకు నమ్మొచ్చు, ఇది తెలుసుకోవడానికి వేసిన మొదటి అడుగనమాట. ఓ అలాగా. ఆయన ప్రయాణం, ఆయన చూసిన ప్రదేశాలు, గడిపిన కాలం, ఇవన్నీ ఆయన జ్ఞానానికి, అనుభవానికి లింకయి ఉంటాయి. కమలపత్రాక్ష అనే పిలుపు కూడా బహుశా పైకి కనిపించే అందం గురించే కాకపోవచ్చు. ఆయనలోని తేజస్సు, నిర్మలమైన చూపు, ఆధ్యాత్మిక స్పష్టత, వీటిని కూడా సూచిస్తూ ఉండొచ్చు. ఒక రకంగా మీరు ఏం చూశారు, ఏం నేర్చుకున్నారు అని ఇండైరెక్ట్గా అడుగుతున్నట్టే ఉంది. మరి ప్రశ్నలకు సూతుడు ఎలా సమాధానమిచ్చారో చూద్దాం. సూత ఉవాచ అని కథనం నడుస్తోంది 8వ శ్లోకంలో. తాను ఎక్కడ్నించొస్తున్నాడో, ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్తారు. వినండి ఈ శ్లోకం.
జనమేజయస్య రాజర్షే సర్పసత్రే మహాత్మనః సమీపే పార్థివేంద్రస్య సమ్యక్ పారీక్షితస్య చ. చాలా క్లియర్గా చెప్తున్నారు చూడండి సూతుడు. మహాత్ముడు, పరీక్షిత్తు మహారాజు కొడుకు, రాజుల్లో గొప్పవాడు అయిన రాజర్షి జనమేజయుడు ఆయన చేసిన గొప్ప సర్పయాగంలో ఆ రాజు దగ్గరే నేనున్నాను అని దీనర్థం. ఇక్కడ ప్రతి మాటా ముఖ్యమే. అవునండి. జనమేజయుడు అంటే ఎవరు? అర్జునుడి మునిమనవడు, పాండవ వంశం. రాజర్షి అంటే రాజుగా ఉంటూనే ఋషిలాంటివాడు. పార్థివేంద్రుడు రాజుల్లో ఇంద్రుడిలాంటివాడు. పరీక్షిత్తు కుమారుడు, తండ్రి వారసత్వాన్ని నిలబెట్టేవాడు. మరి ఆ సర్పసత్రం దాని గురించి కూడా? ఇక సర్పసత్రం అదసలు మామూలు యాగం కాదు. జనమేజయుడి తండ్రి పరీక్షిత్తు మహారాజు తక్షకుడు అనే పాము కరిచి చనిపోతాడు. అవును. ఆ కోపంతో, ఆ పగతో జనమేజయుడు భూమిమీద ఉన్న పాములన్నిటినీ నాశనం చేసేద్దామని ఈ మహాయాగాన్ని మొదలుపెడతాడు. అయితే అసలు కీలకమైన విషయమేంటంటే, సరిగ్గా ఈ యాగం జరుగుతున్నప్పుడే వ్యాసమహర్షి శిష్యుడు వైశంపాయనుడు మొట్టమొదటిసారిగా జనమేజయుడికి, అక్కడున్న వాళ్లందరికీ పూర్తి మహాభారత కథను వినిపించాడు. ఓ అంటే అంటే సూతుడు ఆ ఫస్ట్ అఫీషియల్ రీడింగ్కి ప్రత్యక్ష సాక్షి అన్నమాట. దాన్నిక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. అబ్బో, అంటే సూతుడేదో తరువాత ఎక్కడో విన్నది కాదు, అసలు కథ మొట్టమొదట చెప్పినప్పుడే అక్కడే ఉన్నారన్నమాట. ఇది ఆయన చెప్పబోయే కథకు చాలా చాలా ప్రామాణికతనిస్తుంది. చాపి విధివత్ వైశంపాయనేన వై. ఇక్కడ కథ యొక్క నిర్దిష్టమైన అధికారిక పరంపర అంటే గురు శిష్యుల ద్వారా అది ఎలా వచ్చిందో చెప్తున్నాడు. కృష్ణద్వైపాయనుడు చెప్పినవి చాలా పుణ్యమైనవి, రకరకాల కథలు. అవి వైశంపాయనుడి చేత కూడా విధిగా, అంటే ఏమాత్రం మార్చకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పబడ్డాయి అని భావం. కృష్ణద్వైపాయనుడు అంటే వ్యాసులే కదా? అవునండి. కృష్ణద్వైపాయనుడు ద్వీపంలో పుట్టటం వల్ల, నల్లగా ఉండటం వల్ల వ్యాసుల వారికి ఆ పేరు. ఆయనే మహాభారతం రాసింది, మూలకర్త. మరి వైశంపాయనుడు? వైశంపాయనుడు ఈయన వ్యాసుల వారి ముఖ్య శిష్యుల్లో ఒకరు. వ్యాసులవారు వేదాల్ని 4 శిష్యులకి పంచి ఇస్తే ఈ భారతాన్ని ప్రచారం చేసే బాధ్యత మాత్రం వైశంపాయనుడికి ఇచ్చారు. ఆయనే జనమేజయుడి సభలో ఆ కథను వినిపించింది. అంటే ఈ శ్లోకం ద్వారా సూతుడు ఏం చెప్తున్నాడు? తను ఎక్కడో ఎవరో చెప్తే విన్న గాసిప్ చెప్పడం లేదు. సాక్షాత్తు వ్యాసుడి దగ్గర నేర్చుకున్న ఆయన మెయిన్ శిష్యుడు ఫస్ట్ టైం ఆ కథను అఫీషియల్గా చెప్తుంటే తను అక్కడే ఉండి డైరెక్ట్గా విన్నానని కన్ఫర్మ్ చేస్తున్నాడు. వావ్! ఇది కథ యొక్క అథెంటిసిటీకి, దాని కంటిన్యూటీకి చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్. మరి ఈ గురు శిష్య పరంపర ద్వారా జ్ఞానాన్ని ఇవ్వడం అనేది మన సంప్రదాయంలో చాలా పవిత్రమైన విషయం. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం ఉంది. మహాభారతం లాంటి గొప్ప కావ్యాన్ని విన్న తర్వాత సూతుడు అక్కడితో ఆగిపోలేదు. ఆ జ్ఞానాన్ని తనలో ఇంకించుకోవడానికి ఆయన ఏం చేశాడో 10వ శ్లోకం చెప్తుంది, వినండి. శ్రుత్వాహంతా విచిత్రాస్తా మహాభారత సంశ్రుతాః బహూని సంపరిక్రమ్య తీర్థాన్య ఆయతనాని చ. మహాభారతానికి సంబంధించిన ఆ అద్భుతమైన విచిత్రమైన కథలన్నీ విన్న తర్వాత నేను ఎన్నో పుణ్యక్షేత్రాలను, తీర్థాని, దేవాలయాలను ఆయతనానిచ్చ పూర్తిగా తిరిగి సంపరిక్రమ్య వచ్చాను అని దీన్నర్థం. చూడండి, కేవలం వినడం కాదు, విన్నదాన్ని ఆ కథ జరిగిన ప్లేసెస్తో కనెక్ట్ అవ్వడానికి సూతుడు ఒక పెద్ద తీర్థయాత్ర చేశాడు. మన సంప్రదాయంలో తీర్థయాత్ర అంటే ఉత్తినే ఊర్లు తిరగడం కాదు కదా, అదొక ఆధ్యాత్మిక సాధన. విన్న జ్ఞానాన్ని మననం చేసుకోవడానికి, ఆ పవిత్ర స్థలాల వైబ్రేషన్స్ ద్వారా దాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది. నిజమే. ఈ ఎక్స్పీరియన్షియల్ కనెక్షన్ అంటే అనుభవపూర్వకమైన బంధం, అది కేవలం విన్న కథకు ఒక లైవ్ విట్నెస్ని యాడ్ చేస్తుంది. ఆయన చెప్పబోయే మాటలకు ఇంకా బలం వస్తుంది. ఇది ఉత్తి యాత్ర కాదు, కథ చెప్పేవాడికి ఆ కథతో ఒక ఇంటిమసీ ఏర్పడే ప్రాసెస్ అన్నమాట. ఆ భారతంలో చెప్పిన నదులు, కొండలు, ఆ క్షేత్రాలు అవన్నీ చూడటం వల్ల ఆయనకు ఆ కథ మీద ఇంకా గ్రిప్పు, ఆ ఫీలొచ్చుంటాయి. అలా యాత్రలు చేస్తూ చివరికి ఈ నైమిషారణ్యానికొచ్చారు. అయితే
ఇక్కడికి రావడానికి ముందు ఆయన ఎక్కడున్నారు, ఏ ప్లేస్ నుంచి వస్తున్నారు అనేది తరువాతి 2 శ్లోకాల్లో 11, 12 చెప్తున్నారు. ఈ రెండూ కలిపి విందాం. సమంత పంచకం నామ పుణ్యం ద్విజనిషేవితం గతవానస్మితం దేశం యుద్ధం యత్రాభవత్పుర పాండవానాం కురూణాం చ సర్వేషాం చ మహీక్షితాం. ఇది మరో కీలకమైన ఇన్ఫర్మేషన్. పూర్వం ఎక్కడైతే పాండవులకు, కౌరవులకు ఇంకా భూమిని ఏలిన రాజులందరికీ సర్వేషాంచ మహిక్షితాం మధ్య మహాయుద్ధం జరిగిందో, ద్విజుల చేత సేవింపబడే ద్విజ నిషేవితం పవిత్రమైన పుణ్యం సమంతపంచకం అనే చోటికి నేను వెళ్ళాను. గతవానస్మి, అక్కడ నుంచి వస్తున్నాను అని చెప్తున్నారు. ఓహ్, సమంత పంచకమంటే కురుక్షేత్రమేనా అండి? అవునండి, సమంతపంచకం. ఇది మహాభారత యుద్ధం జరిగిన కురుక్షేత్ర ప్రాంతానికున్న పాత పేరు. పరశురాముడు క్షత్రియుల్ని చంపి వాళ్ల రక్తంతో 5 చెరువులు తవ్వించారని, అందుకే ఆ పేరొచ్చిందని అంటారు. ఇది ఇతిహాసంలో ఆ మెయిన్ ప్లేస్. మరి ఆ ద్విజనిషేవితం, ద్విజులు అంటే ఉపనయనమై ఆధ్యాత్మికంగా రెండో జన్మ పొందిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యవర్ణాలవాళ్లు, అలాంటి వేద సంస్కారమున్నవాళ్లు ఎక్కువగా వెళ్లే పవిత్ర స్థలం అని దాని అర్థం. ఆ భూమి ఎంత పవిత్రమైందో అది సూచిస్తుంది. అంటే కేవలం కథ వినడం, తీర్థయాత్రలు చేయడమే కాదు, ఆ మహాభారత కథకు సెంటర్ పాయింట్ అయిన ఆ యుద్ధం జరిగిన నేలనే స్వయంగా చూసివస్తున్నారన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇది ఆయన కథనానికి ఇంకెంత బలాన్నిస్తోంది కదా. కేవలం వినికిడి జ్ఞానం కాదు, ఆ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఖచ్చితంగా. విన్నదానికి, చూసినదానికి, అనుభవించినదానికి మధ్య ఒక సింక్ ఏర్పడింది. ఇది కథకుడి క్రెడిబిలిటీని పీక్స్కి తీసుకెళ్తుంది. ఆయన చెప్పేది ఏదో పురాణం కాదు, చరిత్రతో, జాగ్రఫీతో ముడిపడిన రియాలిటీ అని సూచిస్తుంది. ఆ కురుక్షేత్రం నుంచి నేరుగా ఇక్కడికి, ఈ నైమిషారణ్యానికి రావడానికి కారణమేంటో 13వ శ్లోకంలో సూతుడు వివరిస్తున్నాడు. వినండి. దిదృక్షురకతస్తస్మాత్ సమంతాత్ భవతామిహ ఆయుష్మంతః సర్వే ఏవ బ్రహ్మభూతా హిమే మతాః. ఆ ప్రదేశం అంటే సమంత పంచకం నుంచి ఇక్కడున్న మీ అందరినీ చూడాలనే బలమైన కోరికతో దిదృక్షుః అగతః వచ్చాను. నా ఉద్దేశ్యంలో మేమతః, మీరందరూ చాలా కాలం జీవించేవారు, ఆయుష్మంతః, ఇంకా నిశ్చయంగా బ్రహ్మంతో ఒకటైనవారు, బ్రహ్మభూతాహి అని దీని భావం. చూడండి, దిదృక్షుః అంటే ఊరికే చూడటం కాదు, దర్శించుకోవాలనే తీవ్రమైన కోరిక. అవును, ఆయన అంత దూరం నుంచి స్పెషల్గా ఈ మహర్షులను దర్శించుకోవడానికే వచ్చానని క్లియర్గా చెప్తున్నాడు. వాళ్లను ఎంత గొప్పగా పొగుడుతున్నారో. అవును, అంతేకాదు, వాళ్ళని ఎంత గొప్పగా పొగుడుతున్నాడో చూడండి. ఆయుష్మంతులు అంటే చిరంజీవులుగా ఉండే యోగ్యత కలవారు, బ్రహ్మభూతులు అంటే బ్రహ్మజ్ఞానులు, పరమసత్యాన్ని తెలుసుకున్నవారు, బ్రహ్మంతో ఐక్యమైనవారు. ఇది ఒక ఆధ్యాత్మిక సాధకుడికి ఇవ్వగల హయ్యెస్ట్ రెస్పెక్ట్. తన దగ్గరున్నది చాలా విలువైన జ్ఞానమని, ఆ జ్ఞానాన్ని రిసీవ్ చేసుకోవడానికి ఇంతకంటే గొప్ప శ్రోతలు దొరకరని సూతుడు ఫీలవుతున్నాడు. కథ చెప్పేవాడికి, వినేవాళ్లకి మధ్య ఉండాల్సిన ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. అర్థమైంది. తన యోగ్యత, కథ, ప్రామాణికత చెప్పడమే కాదు, వినేవాళ్ల యోగ్యతను కూడా గుర్తించి వాళ్లని అంతగా పొగడటం ద్వారా ఆ జ్ఞానాన్ని పంచుకోవడానికి ఇదే కరెక్ట్ ప్లేస్ అని అవును, కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు. అవును. ఇప్పుడు 14వ శ్లోకంలో ఆ ఋషులు అప్పుడు చేస్తున్న యజ్ఞం గురించి చెప్తూ వాళ్ల నిష్ఠను, తేజస్సును ఇంకా గొప్పగా చెప్తున్నారు. వినండి. అస్మిన్ యజ్ఞే మహాభాగాః సూర్యపావకభర్చసః కృతాభిషేకాః శుచయః కృతజప్యా హుతాగ్నయః. ఈ వర్ణన చూడండి ఎంత బాగుందో. సూతుడు వాళ్ల 12 ఏళ్ల సత్రాగ్యం యొక్క ఆ కరెంట్ స్టేటస్ మీద ఫోకస్ చేస్తున్నాడు. వాళ్లని మహాభాగాః, గొప్ప అదృష్టవంతులు, పుణ్యాత్ములు అని పిలుస్తూ వాళ్ల ఆధ్యాత్మిక గొప్పతనాన్ని, స్వచ్ఛతను వివరిస్తున్నాడు. ఆ యజ్ఞంలో వాళ్లు ఎలా ఉన్నారంటే, ఎలా? కృతాభిషేకాః, యజ్ఞానికి ముందు మధ్యలో చేసే పవిత్ర స్నానాలు, అభిషేకాలన్నీ పూర్తి చేసుకున్నవాళ్లు. శుచయః, బయటా లోపల చాలా పవిత్రంగా ఉన్నవాళ్లు. కృతజప్యాః, రోజూ చేయాల్సిన వేదమంత్ర జపాలన్నీ పూర్తి చేసినవాళ్లు. హుతాగ్నేయః, ఆ పవిత్ర యజ్ఞాగ్నిలో కంటిన్యూస్గా ఆహుతులు వేస్తున్నవాళ్లు. అబ్బా! అంతటితో ఆగలేదు.
వాళ్ళ తేజస్సు ఎలా ఉందంటే సూర్యపావక వర్చసః, సూర్యుడిలాగా అగ్గిలాగా వెలిగిపోతోందట. ఓ సూర్యుడు చీకటిని పోగొడతాడు, అగ్ని మలినాలను కాల్చేస్తోంది. వాళ్ళ తపస్సు శక్తి, వాళ్ళ ఆధ్యాత్మిక తేజస్సు అంత బ్రైట్గా, అంత ప్యూరిఫయింగ్గా ఉందని అర్థం. ప్రకృతిలో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ ప్యూరిఫయింగ్ ఫోర్సెస్తో వాళ్ళని పోల్చటం ద్వారా మహాభారతం లాంటి డీప్, పవిత్రమైన జ్ఞానాన్ని గ్రహించడానికి వాళ్ళు అన్ని విధాలా రెడీగా ఉన్నారని సూచిస్తున్నాడు. అద్భుతం. అంటే సూతుడు తన గురించి, తను చెప్పబోయే కథ గురించి, వినబోయే వాళ్ల గురించి ఈ మూడింటిని ఎంతో వివరంగా, మర్యాదగా పరిచయం చేశాడు. అవును. ఇప్పుడు తన ఇంట్రొడక్షన్ని ముగిస్తూ అవును. తను చెప్పడానికి రెడీగా ఉన్నానని, హ్మ్. వాళ్లకేం కావాలో చెప్పమని ఋషులనడుగుతున్నారు. అవును. ఇది ఈ సెక్షన్లో లాస్ట్ శ్లోకం, 15వది. వినండి. భవంతా సతి స్వస్థా బ్రువీమికిమహం ద్విజాః. ఇది సూతుడి వినయంతో కూడిన మీనింగ్ఫుల్ కంక్లూషన్. మీరందరూ భవంతః హాయిగా ప్రశాంతంగా కూర్చునున్నారు. ఆసతి సస్థ. ఓ ద్విజులారా, ద్విజాః, నేను ఏం చెప్పాలి? కిం అహం బ్రవీమి అని అడుగుతున్నాడు. తన క్వాలిఫికేషన్సు, కథ యొక్క సోర్సు, వినేవాళ్ల గొప్పతనం ఇవన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు తన సేవను వాళ్లకి అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదొక రకంగా అఫీషియల్ ఇన్విటేషన్. నా పరిచయం అయిపోయింది, ఇక బాల్ మీ కోట్లో ఉంది, మీరేమడిగితే అది చెప్పడానికి నేను రెడీ అని వినయంగా చెప్తున్నాడు. ఈ ప్రశ్నతో సూతుడి పార్ట్ టెంపరరీగా ముగుస్తోంది. మళ్ళీ ఆ ఋషులే లీడ్ తీసుకోవాలి. వాళ్ళ నెక్స్ట్ ప్రశ్నే మహాభారత కథనానికి అసలు సిసలైన బిగినింగ్ ఇస్తుంది. నిజంగా అద్భుతమండి. ఈరోజు మనం జస్ట్ 10 శ్లోకాలు 6 నుంచి 15 వరకు ద్వారా ఎంత డీప్ మ్యాటర్ని తెలుసుకోగలిగామో చూడండి. మహాభారత కథనం అఫీషియల్గా ఎలా స్టార్ట్ అయిందో, ఎంత పద్ధతిగా, గౌరవంగా జరిగిందో, అవును. కథ చెప్పిన సూతుడి క్రెడిబిలిటీ అంటే మూలకథనం వినడం, తీర్థయాత్రలు, కురుక్షేత్రం చూడటం, ఇదంతా ఎలా ఎస్టాబ్లిష్ అయిందో, ఆ ఇతిహాసం పరంపర అంటే వ్యాసుడు, తర్వాత వైశంపాయనుడు, ఆ తర్వాత సూతుడు, ఇది ఎంత ఇంపార్టెంటో. కథకు బ్యాక్డ్రాప్గా ఉన్న జనమేజయుడి యాగశాల, కురుక్షేత్రం, సమంత పంచకం, నైమిషారణ్యం, ఈ ప్లేసెస్ ఇంపార్టెన్స్ ఏంటో, చెప్పేవాడికి వినేవాళ్లకి మధ్య ఉన్న ఆ రెస్పెక్ట్, ఆ క్వాలిఫికేషన్ చెక్ ఎంత గొప్పగా ఉన్నాయో గమనించాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ డీటెయిల్స్ అన్నీ ఆ ఒరిజినల్ సంస్కృత శ్లోకాల్లోనే ఎంత క్లియర్గా, గంభీరంగా ఉన్నాయో మనం డైరెక్ట్గా విన్నాం. మీరు చెప్పింది నిజం. ఈ లెందీ డీటెయిల్డ్ ఇంట్రొడక్షన్ ఇది కేవలం ఫార్మాలిటీ కాదు. ఇది చెప్పబోయే జ్ఞానం యొక్క శాంక్టిటీ, దాని అథెంటిసిటీ, దాని ప్రొఫండిటీ అంటే పవిత్రత, ప్రామాణికత, గాఢత వీటన్నిటినీ స్థాపిస్తుంది. అవును. కథకుడు తన యోగ్యతను ప్రూవ్ చేసుకోవడం, వినేవాళ్ల యోగ్యతను గుర్తించడం, ఈ రెండూ ఆ జ్ఞానాన్ని రిసీవ్ చేసుకోవడానికి, ట్రాన్స్మిట్ చేయడానికి కావలసిన ఒక పవిత్రమైన అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తాయి. ఈ గౌరవాన్ని, గాంభీర్యాన్ని, ఆ ట్రెడిషన్ వెయిట్ని ఆ శ్లోకాలే మోస్తున్నాయి. శ్లోకాలను శ్రద్ధగా విన్నప్పుడే ఆనాటి వాతావరణం, ఆ మాటల స్థాయి మనకు అనుభవంలోకి వస్తాయి. చివరగా మన శ్రోతల కోసం ఒక ఆలోచన వదిలిపెడదాం. ఈ ఓరల్ ట్రెడిషన్ అంటే మౌఖిక సంప్రదాయం యొక్క శక్తిని ఒక్కసారి ఆలోచించండి. మంచి పాయింట్. వీటిని ఇంత డీటెయిల్డ్గా, పద్ధతిగా ఎస్టాబ్లిష్ చేయడమనేది ఆ కథ వేల ఏళ్లుగా ఎలా రిసీవ్ చేసుకోబడిందో, దాని అథెంటిసిటీ తరతరాలకు ఎలా పాసయిందో ఎంతలా ప్రభావితం చేసి ఉండొచ్చు. నిజమే. అంతేకాదు, ఇంత గొప్ప జ్ఞానాన్ని, కథను వింటున్నప్పుడు స్వీకరించే వాళ్లుగా మన బాధ్యత ఏంటి, దీని గురించి ఆలోచిస్తూ ఉండండి.